తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు కడివేడు వెడుతుండగా గుర్తు తెరని వాహనం ఢీకొని మాధవ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో ఈవో నవీన్ కుమార్, పాలక మండలి చైర్మన్ దేవసేనమ్మ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును నిర్వహించారు. అలాగే దేవాలయానికి నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు వచ్చిన స్టీల్ టెండర్లను ఓపెన్ చేసి పరిశీలించారు. 3 నెలలకు గాను హుండీ ఆదాయం 11,82,000 రూపాయలు వచ్చిందని ఈవో తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా బాబాకు విశేష అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించారని ఎన్నికల అబ్జర్వర్ సూర్యకుమారి పేర్కొన్నారు. ఒంగోలులో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నోడల్ అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ఆయా అంశాలను సిబ్బందికి వివరించారు. మరి అంటే మనకి రొటీన్ అయిపోయింది కాదని జనరల్ ఎలక్షన్ ముందు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఈ డెత్ ఓటర్స్ తీయొద్దని ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి మన డెత్ కానీ మైగ్రేటెడ్ ఓటర్స్ కానీ సుమోటో అప్లికేషన్ ఇస్తారు తప్ప జనరల్ ఎలక్షన్ ముందు సంవత్సరం చేసే ఏదైతే సంబంధించిందో వాటి జోలికి వెళ్ళాము. వేరే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అలాంటి పనులని తరోగా చేసుకోవడానికి ఇది విషయం. లేకపోతే ముందే అయినప్పుడు మళ్ళీ ఇంకొకటి అవసరం లేదు ఇంత తొందరగా. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే అప్పుడు కావాలని మిస్ చేసి ఏవేవైతే పాయింట్స్ ఉంటాయో అవన్నీ చేసుకోవడం కోసం పెడతాము. దీనికి మీరు ఏజెన్సీని పెట్టకపోతే ఏమవుతుందంటే మీ తరఫున చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మీరు ప్రొయాక్టివ్ గా అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం కానీ మా పిఎల్లో ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మీ సమక్షంలో చేయడం అనేది కొంచెం అందరికీ ట్రాన్స్పరెంట్ గా తెలిసేటట్టు ఉంటుంది అన్నమాట. గ్రామ పెద్దలు ఉన్న ఎంప్లాయీస్ ఉన్నా ఈ తరఫున ఒక నామినీ అక్కడ ఉండడం అనేది ఇద్దరు మంచిది. మీరు అట్లీస్ట్ ఆనరీగా పెట్టగలిగినా ఎవరినో ఒకరిని అపాయింట్ చేసి మాకు ఆ మెంబర్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది. నేను రేపొద్దున ఏదో వచ్చాను వెళ్ళాను చేశాను అనే అపోహ మీకు రాకూడదు. పని చేసామా లేదా అన్నది మాకు కూడా కాన్ఫిడెంట్ ఉండాలి. ఇన్ని రిమూవ్ చేయాల్సింది కంప్లీట్ చేసాము, ఇన్ని యాడ్ చేయాల్సింది కంప్లీట్ చేసాము, అందరికీ తెలిసేలాగా కాన్ఫిడెంట్ గా ట్రాన్స్పరెంట్ గా చేసాము అనేది మాకు కూడా ఉండాలి. కాబట్టి పార్టీ పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక ఏజెంట్ ఆనరీ అన్న పేరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే మీ వాడు ఉన్నాడు ఆ ఊర్లో ఆ ఏజెంట్ ఒక ఊరికి ఒక్కరిని పెట్టలేకపోయినా ఇద్దరు పెట్టండి. ఆ బియ్యంలో షేర్ చేసుకుంటారు. ముందుగా చెప్తాను నేను పలానా ఊరికి వస్తున్నాను. సో దట్ ఆయన అక్కడ ప్రజెంట్ ఉండేలా ఉంటే బాగుంటుంది.
దర్శి, ఎస్ఎన్పాడు, ఒంగోలు, కొండేపి, మార్కాపూర్, గిద్దలు, కనిగిరి మ్యామ్. సో దీంట్లో అందరూ కూడా మనకి ఈఆర్ఓస్ ఉన్నారు మ్యామ్. అపాయింట్ ఎక్కడ కూడా వేకెన్సీ ఏ ఈఆర్ఓస్ కూడా అందరూ ఎక్కడ కూడా వేకెన్సీ అయితే లేదు మ్యామ్. ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాన్యువల్ సమ్మరీ రివిజన్స్ మనం స్టార్ట్ చేశాము విత్ January 1st, 2025 as the qualifying date మ్యామ్. ఆగస్ట్ 20 నుంచి 18th అక్టోబర్ వరకు షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మ్యామ్. 19th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ దాకా ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మాట్ 1 to 8 అవన్నీ కూడా చేసి 29th అక్టోబర్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిసైజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో చోరీలకు యత్నిస్తున్న ముఠా అరెస్ట్, ప్రధాన నిందితుడు కాకినాడకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. జ్యోతిరావు పులే మార్గాన్ని అనుసరించేందుకు కృషి చేయండి, యువతకు పిలుపునిచ్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, పైడా కళాశాలలో అవగాహన కల్పించిన కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు. తిరుపతి జిల్లా కడివేడులో ఘోర రోడ్డు ప్రమాదం, గుర్తుతెరని వాహనం ఢీకొని ఓ యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.